ల్యాబొరేటరీకి వెళ్ళినప్పుడు దాని ప్రకారము వచ్చిన రిజల్టు మీరు ఈరోజు చూసే ఉంటారు. కల్తీ నెయ్యి విషయంలో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకున్నది. డైరీ ఎక్స్పర్ట్ సీనియర్ సైంటిస్ట్ బత్తల సురేంద్రనాథ్ అని ఆయనతోటి మిగతా ఇద్దరు అప్రూవర్గా మారారు. మేము చాలా ద్రోహం చేశాము, చాలా తప్పు చేశాము, మేము కొన్నిటికి ప్రలోభపడి ప్రత్యేక దర్శనాలు లేదా ఇంకేటుకో ప్రలోభపడి ఈ యొక్క కల్తీని జరుగుతున్నప్పటికి కూడా మేము ఏమీ చేయలేకపోయాము, వాళ్ళకు అనుకూలంగానే మేము నివేదికలు ఇచ్చామని చెప్పారు. అందువల్ల ఖచ్చితంగా ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తున్నారనే దానికి నిదర్శనం. దుష్ట చతుష్టయం తప్పించుకోలేరు. దుష్ట చతుష్టయం టీటీడీలో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ నలుగురు దుష్ట చతుష్టయం. ఈ నలుగురు టీటీడీ యొక్క విలువలను కాపాడడంలో పూర్తిగా విఫలం కావడమే కాకుండా టీటీడీ యొక్కలో అనేక తప్పులు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరచడమే కాకుండా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నారు. ఈ దుష్ట చతుష్టయం మీద రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను నేను. చాలామంది ఆశ్చర్యపడుతున్నారు ప్రజలు, ఎందుకు ఇంకా దుష్ట చతుష్టయము ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఇంత బహిరంగంగా వచ్చి ప్రజల తప్పుదోవ పట్టిస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు లోపలికి వెళ్తారు, వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు, వీళ్ళు ఎప్పుడు శిక్ష అనుభవిస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలే కాదు, కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉండేవాళ్ళు ఈ దుష్ట చతుష్టయం చేసిన దుర్మార్గాలు తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు బయట తిరుగుతున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ నలుగురి విషయంలో చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, నెయ్యి కల్తీ జరగలేదు అని వైసీపీ వాళ్ళు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు. నెయ్యి కల్తీ జరగలేదు. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఇచ్చే నెయ్యి కల్తీ జరగలేదని నేను వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నేను నెయ్యి ఉంటే కదా కల్తీ జరగడానికి. డీజిల్ కల్తీ అని మనం అంటాం, దాని అర్థం ఏమిటి? 20% 30% డీజిల్ ఉంటుంది, మిగతా ఏదో కిరోసిన్ కల్తీ చేస్తాడు. పాలు కూడా కల్తీ జరిగినట్టే దాని అర్థం ఏంటి? పాలల్లో నీళ్లు పోసి ఉంటారు, పాలు ఉండాలి కదా. కాబట్టి అసలు నెయ్యే లేనప్పుడు కల్తీ క్వశ్చన్ ఎక్కడొస్తుంది? నెయ్యే లేదు, ఆ నెయ్యి సరఫరా పేరుతోటి చేసే డైరీలకు పాలు లేవు, వెన్న సేకరించే శక్తి లేదు. కాబట్టి నెయ్యి కల్తీ జరగలేదు, అంత దుర్మార్గమే జరిగింది. కెమికల్స్ అన్నీ కూడా కలిపి ఆ నెయ్యి వాసన వచ్చేటట్టుగా, ఆ ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఆ లడ్డూలు తయారు చేశారు. ఇంతకంటే దుర్మార్గం ప్రపంచంలో ఇంకోటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. వీళ్ళందరినీ కూడా శిక్షించబడాలి ఈ దుష్ట చతుష్టయం. ఈరోజు ఎంత అబద్ధాలు చెప్తున్నారు చూడండి. కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఎన్ని తప్పుడు పనులు మొత్తం చిక్కిపోయారు, దొంగలు చిక్కిపోయారు. ఈ ఎలక్ట్రానిక్ యొక్క సాక్ష్యాల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు, ఆ చిన్న అప్పన్న ఆయన అకౌంట్లో 4 కోట్ల చిల్లర, సుమారు 5 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి? అతను చాలా చిన్న ఉద్యోగి, ఇది క్లియర్గా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరినీ కూడా ఆయన పార్టీలోంచి బహిష్కరించాలి. భూమన కరుణాకర్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, లేదా వైవి సుబ్బారెడ్డిని. ఆయన చిన్న ఆయనే కదా వైవి సుబ్బారెడ్డి, కానీ అది చెవిడు ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అది ఈజ్ ద కింగ్ పిన్. ఆయనే ఉండి అన్ని నడిపించాడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం. ఎందుకంటే హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు, హిందూ సంస్థలు క్షీణించిపోవాలా, అవి అవమానించబడాలా, అందుకని ఆ కుట్రతో చేశారు. ఈరోజు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా దోషులందరూ కూడా కటకాలు లెక్క పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండవది, జోగి రమేష్ వ్యవహారం చూసాం. అదేవిధంగా అంబటి రాంబాబు, ఆ జోగి రమేష్ గారి శ్రీమతి అంబటి రాంబాబు గారి కుమార్తె బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మహిళలు మనం గౌరవిస్తాం,
వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది. మా నాన్నని ఇట్లా చేశారని అంబటి రాంబాబు కుమార్తె మాట్లాడుతుంది. ఆయన జోగి రమేష్ గారి భార్య ఆమె శ్రీమతి వచ్చి ప్లీజ్ 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 మా ఆయన్ని రక్షించండి, మా కుటుంబాన్ని రక్షించండి అంటున్నారు.